రీడింగ్ లేకుండా ఎవరు కూడా ఒక హైలీ సక్సెస్‌ఫుల్ ఎంటర్‌ప్రెన్యూర్ అవ్వలేరు. ఎలాన్ మస్క్ నుంచి ముఖేష్ అంబానీ వరకు అందరూ పెద్ద ఎంటర్‌ప్రెన్యూర్స్ రీడింగ్ చేస్తారు. ఈ వీడియోలో నేను అందరికీ తెలిసిన 'రిచ్ డాడ్ పూర్ డాడ్', 'థింక్ అండ్ గ్రో రిచ్' ఇలాంటి బుక్స్ చెప్పట్లేదు. చాలా మందికి తెలియని ఇంపార్టెంట్ బిజినెస్ బుక్స్ గురించి మాత్రమే చెప్తాను. మీకు ఆల్రెడీ తెలిసినవి మళ్ళీ నేను చెప్తే ఈ వీడియో చూసి కూడా మీకు టైం వేస్ట్. సో ఇలాంటి బిజినెస్ వీడియోస్ ఫ్యూచర్‌లో ఈ ఛానెల్‌లో వచ్చి మిస్ అవ్వకూడదు అంటే సబ్స్క్రైబ్ అండ్ హిట్ ద బెల్ ఐకాన్. ఈ వీడియోని లాస్ట్ వరకు చూడండి. లాస్ట్‌లో 2 ఎక్స్ట్రా మార్కెటింగ్ అండ్ బ్రాండింగ్ బుక్స్ కూడా చెప్తాను. నెంబర్ 1 బిజినెస్ బుక్ మీరు చదవాల్సింది 'స్టార్ట్ విత్ వై' బై సైమన్ సినిక్. గూగుల్ ఫౌండర్స్ మేము వరల్డ్‌లో ఇన్ఫర్మేషన్ మొత్తం ఆర్గనైజ్ చేస్తామంటారు. ఫేస్బుక్ ఫౌండర్ మేము వరల్డ్‌లో ఉండే పీపుల్ని అందరినీ కనెక్ట్ చేస్తున్నాం అంటాడు. ఎలాన్ మస్క్ ఏమో ఎలక్ట్రిక్ కార్తో పొల్యూషన్ తగ్గిస్తున్నాం, క్లైమేట్ చేంజ్ని ప్రివెంట్ చేస్తున్నాం అంటాడు. సో వాళ్ళ కంపెనీని ఎందుకు పెట్టారు అనేది వాళ్ళకి క్లియర్గా తెలుసు. ఒక క్లియర్ మిషన్ ఉంది. మీరు ఏది స్టార్ట్ చేస్తున్నా ముందు అసలు అది ఎందుకు స్టార్ట్ చేస్తున్నారో తెలియాలి. క్లారిటీ ఆఫ్ పర్పస్ లేకపోతే స్టార్ట్ చేసిన తర్వాత కంటిన్యూ చేయలేరు. మోటివేషన్ ఉండదు, కన్ఫ్యూజన్ ఉంటుంది. ఈ బుక్లో చాలా కంపెనీస్ ఎగ్జాంపుల్స్ తీసుకొని వాళ్ళు ఎందుకు సక్సెస్ఫుల్ అయ్యారో చెప్తాడు సైమన్ సినిక్. అండ్ మీరు కూడా క్లారిటీ ఆఫ్ పర్పస్ ఎలా తెచ్చుకోవాలో చెప్తాడు. సో స్టార్టింగ్ ఈ బుక్ ఖచ్చితంగా చదవాలి. ఈ బుక్ కొనాలి అంటే లింక్ కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను, అమెజాన్ లింక్. ఫ్రీ పీడిఎఫ్ కావాలి అంటే టెలిగ్రామ్ ఛానల్ లింక్ కింద కామెంట్ సెక్షన్లో ఉంటుంది. బుక్ నెంబర్ 2 ఈజ్ ది ఈ-మిత్ రివిజిటెడ్ బై మైఖేల్ ఈ గర్బర్. ఈ బుక్లో అసలు బిజినెస్ ఎలా చేయాలి అనే దాని మీద బేసిక్స్ ఉంటాయి. ప్రతి బిజినెస్ మ్యాన్కి 3 పర్సనాలిటీస్ ఉండాలి అని చెప్తాడు. ఒకటి ది ఆంటర్‌ప్రెన్యూర్, అంటే ఒక విజన్ సెట్ చేసే పర్సనాలిటీ ఉండాలి. సెకండ్ ద మేనేజర్, బిజినెస్ని ఆర్గనైజ్ చేసేవాడు. థర్డ్ ది టెక్నీషియన్, అంటే బిజినెస్లో ఏదైతే వర్క్ ఉంటుందో ఆ వర్క్ చేసేవాడు. చాలామంది బిజినెస్ స్టార్ట్ చేసినప్పుడు ఒక టెక్నీషియన్ రోల్ ఒకటే పర్ఫామ్ చేస్తారు. ఒక ఆంటర్‌ప్రెన్యూర్గా థింక్ చేయడం, స్ట్రాటజిక్గా థింక్ చేయడం, బిజినెస్ గ్రోత్ గురించి ఆలోచించడం, ఎఫిషియెంట్గా బిజినెస్ని ఆర్గనైజ్ చేయడం, ఇలాంటివి ఏం చేయరు. ఓన్లీ వర్క్ చేస్తూ పోతారు వాళ్ళు స్టార్ట్ చేసిన బిజినెస్లో. అలా చేస్తే బిజినెస్ సక్సెస్ఫుల్ అవ్వదు. బికాస్ మీరు అసలు ఒక బిజినెస్ మ్యాన్ లాగా వర్క్ చేయట్లేదు. ఫస్ట్ ఒక బిజినెస్ పెట్టి అందులో ఒక ఎంప్లాయీ లాగా పనిచేస్తున్నారు. సో ఈ బుక్లో అసలు ఒక బిజినెస్ స్టార్ట్ చేసినప్పుడు ఎలా రన్ చేయాలి అనే దాని మీద బేసిక్స్ ఉంటాయి అన్నీ. కాబట్టి ఈ బుక్ ఈజ్ ఎ మస్ట్ రీడ్. అమెజాన్లో కొనాలంటే లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఫ్రీ పీడిఎఫ్ కావాలంటే టెలిగ్రామ్ లింక్ కింద కామెంట్ సెక్షన్లో ఉంటుంది. బుక్ నెంబర్ 3 ఈజ్ 0 to 1 బై పీటర్ థిల్. 0 to 1 బుక్లో ఒక హై లెవెల్ కంపెనీ ఎలా బిల్డ్ చేయాలనేది ఉంటుంది. ఒక స్ట్రాంగ్ కంపెనీ ఎలా బిల్డ్ చేయాలో స్ట్రాటజీస్ ఉంటాయి. కొంచెం అడ్వాన్స్డ్ బుక్ ఇది. పెద్దవి ఎలా అచీవ్ చేయాలో తెలియాలంటే ఈ బుక్ చదవాల్సిందే. ఎలాన్ మస్క్ కూడా ఈ బుక్ని రికమెండ్ చేస్తాడు చదవమని చెప్పి. ఈ బుక్ చదివి బాగా అర్థం చేసుకొని అందులో ఉండే లెసన్స్ని గుర్తుపెట్టుకొని అప్లై చేస్తే మీరు లాంగ్ టర్మ్లో చాలా సక్సెస్ఫుల్ ఆంటర్‌ప్రెన్యూర్ అవుతారు. నేను ఒక 2 వీడియోస్ చేశాను ఈ బుక్ రిలేటెడ్. ఆ వీడియోస్ లింక్ కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను చూడండి. అండ్ ఈ బుక్ లింక్ కూడా పీడిఎఫ్ కావాలి అంటే టెలిగ్రామ్ ఛానల్ కామెంట్ సెక్షన్లో ఇస్తాను. అండ్ రిమైనింగ్ బుక్స్ అన్ని డిస్క్రిప్షన్లో లింక్స్ ఉంటాయి అమెజాన్లో కొనాలి అంటే. బుక్ నెంబర్ 4 ఈజ్ పొజిషనింగ్ ద బ్యాటిల్ ఫర్ యువర్ మైండ్ బై ఆల్ రైస్ అండ్ జాక్ ట్రౌట్. మొబైల్స్లో ది బెస్ట్ అనగానే అందరికీ యాపిల్ ఆర్ ఐఫోన్ గుర్తొస్తుంది. ఒక లగ్జరీ కార్ అంటే మెర్సిడీస్ బెంజ్ ఆర్ BMW గుర్తొస్తాయి. దీన్నే పొజిషనింగ్ అంటారు. మీ కంపెనీని కస్టమర్స్ మైండ్లో గుర్తుండిపోయేలా చేయడం ఈజ్ పొజిషనింగ్. మీ మార్కెటింగ్ ఎంత బాగున్నా సరే కస్టమర్స్ దాన్ని గుర్తుపెట్టుకోకపోతే యూజ్ లేదు, బిజినెస్ గ్రో అవ్వదు. సో పొజిషనింగ్ లేకపోతే బిజినెస్ గ్రో అవ్వదు. మీ బిజినెస్లో ఆర్ మీ ఇండస్ట్రీలో చాలామంది కాంపిటీటర్స్ ఉండొచ్చు. మీ బిజినెస్కి ఒక యూనిక్ ఐడెంటిటీ బిల్డ్ చేసుకోవడం ఎలాగో తెలియాలంటే ఈ బుక్ చదవాలి. బుక్ నెంబర్ 5 ఈజ్ పర్పుల్ కౌ బై సెత్ గోడిన్స్. ఇది మార్కెటింగ్ మీద బుక్ అనమాట. సెత్ గోడిన్స్ అని ఆయన మార్కెటింగ్ మీద చాలా బుక్స్ రాశాడు. ఈజ్ ఎ ఫేమస్ మార్కెటింగ్ గురు. అసలు ఆ బుక్ పేరులోనే ఉంది చూడండి, పర్పుల్ కౌ అని. అంటే ఫర్ ఎగ్జాంపుల్ మీరు చాలా వైట్ కౌస్ చూసారనుకోండి, అదేం పెద్ద మ్యాటర్ కాదు. కౌ అనేది వైటే ఉంటుంది కాబట్టి మీరేం దాన్ని పెద్దగా పట్టించుకోరు. బట్ అదే కనుక ఒక పర్పుల్ కలర్లో ఉండే కౌని చూస్తే ఆగిపోయి షాక్ అయ్యి దాన్ని చూస్తూ ఉంటారు చాలాసేపు. చూడడమే కాదు వేరే వాళ్ళకి కూడా చెప్తారు అది చూడండి అని చెప్పి. అది మార్కెటింగ్ అంటే. అందరూ మిమ్మల్ని నోటీస్ చేసేలాగా చేసుకోవాలి. మిమ్మల్ని ఇగ్నోర్ చేయకూడదు అసలు కస్టమర్స్. అలాంటి మార్కెటింగ్ ఎలా చేయాలో ఈ బుక్లో నేర్చుకోవచ్చు. అందరూ కార్లు చేస్తే ఎలాన్ మస్క్ ఎలక్ట్రిక్ కార్ తయారు చేశాడు, అందుకే అంత సక్సెస్ఫుల్ అయ్యాడు. దట్ ఈస్ ద పవర్ ఆఫ్ పర్పుల్ కౌ మార్కెటింగ్. బుక్ నెంబర్ 6 ఈజ్ డిజైనింగ్ బ్రాండ్ ఐడెంటిటీ బై అలీనా వీలర్. ఈ బుక్ని కూడా ఎలాన్ మస్క్ రికమెండ్ చేస్తాడు. ఒక సక్సెస్ఫుల్ కంపెనీ బిల్డ్ చేయాలంటే ఒక బ్రాండ్ బిల్డ్ చేయాలి. 0 to 1 బుక్లో కూడా ఒక స్ట్రాటజీ పీటర్ థిల్ చెప్తాడు. ఒక మొనోపలీ బిల్డ్ చేయాలంటే ఒక కంపెనీకి బ్రాండ్ ఉండాలి అని. సో ఆ బ్రాండ్ ఎలా బిల్డ్ చేయాలి అనేది ఈ బుక్లో చూసి నేర్చుకోవచ్చు. కస్టమర్స్ ఎప్పుడు కూడా ఒక బ్రాండ్ ఉండే కంపెనీ ప్రోడక్ట్స్ కొనాలి అనుకుంటారు. బ్రాండ్ లేకపోతే వాళ్ళకి కొన్నా కూడా పెద్ద ఫీలింగ్ రాదు. బ్రాండ్ ఉంది అంటే అది కొని వేరే వాళ్ళకి చూపించుకోవాలి, ఇట్లాంటి ఫీలింగ్ వస్తుంది. సో ఈ బుక్ ఖచ్చితంగా చదవాలి. బుక్ నెంబర్ 7 ఈజ్ మెజర్ వాట్ మ్యాటర్స్ బై జాన్ డోర్. ఈ బుక్ని గూగుల్ ఫౌండర్ లారీ పేజ్ రికమెండ్ చేస్తాడు. అసలు చాలా కంపెనీస్లో జాన్ డోర్ చెప్పిన OKRsని ఫాలో చేస్తారు. OKRs అంటే ఆబ్జెక్టివ్స్ అండ్ కీ రిజల్ట్స్. అంటే ప్రతి కంపెనీ ఒక టార్గెట్ ఆర్ గోల్ని పెట్టుకుంటుంది. ఈ ఇయర్ కల్లా ఇంత రెవెన్యూ జనరేట్ చేయాలి అని చెప్పి, ఈ టార్గెట్ని ఈ టైం కల్లా అచీవ్ చేయాలి అని చెప్పి ఏదో ఒక గోల్ ఆర్ టార్గెట్ పెట్టుకుంటారు. దాన్ని ఆబ్జెక్టివ్ అంటారు. కీ రిజల్ట్స్ అంటే ఆ ఆబ్జెక్టివ్ని అచీవ్ చేసేదానికి ఏమేమైతే అచీవ్ చేయాలో, అంటే స్పెసిఫిక్గా ఏమేమైతే టాస్క్లు చేయాలో దాన్ని కీ రిజల్ట్స్ అంటారు.
ఇవి చాలా స్పెసిఫిక్గా ఉంటాయి, నెంబర్స్తో పాటు మెజర్ చేయొచ్చు వాటిని. ఫర్ ఎగ్జాంపుల్ 1 year లోపు 1 lakh సబ్స్క్రైబర్స్ తెచ్చుకోవాలి అనేది ఆబ్జెక్టివ్ అనుకోండి. కీ రిజల్ట్స్ అంటే దానికోసం ఎన్ని వీడియోస్ అప్లోడ్ చేయాలి, ఎన్ని షార్ట్స్ అప్లోడ్ చేయాలి, ఎలాంటి వీడియోస్ అప్లోడ్ చేయాలి, ఎవ్రీ వీక్ ఏమేమి చేయాలి, ఒక వీక్ ఎన్ని వీడియోస్ అప్లోడ్ చేయాలి, ఇలాగ స్పెసిఫిక్గా ఉండే టాస్క్లు కీ రిజల్ట్స్. సో ఒక బిజినెస్ స్టార్ట్ చేస్తున్నప్పుడు టార్గెట్స్ పెట్టుకొని వాటిని అచీవ్ చేస్తూ పోవాలి. సక్సెస్ఫుల్ ఆంటర్‌ప్రెన్యూర్స్ అందరూ చేస్తుంది అదే. సో గోల్స్ ఎలా పెట్టుకోవాలి, ఎలా మెజర్ చేయాలి, ఎలా అచీవ్ చేయాలి అండ్ ఎలా గ్రో అవ్వాలి అనేది ఈ బుక్లో నేర్చుకోవచ్చు. బుక్ నెంబర్ 8 ఈజ్ ఎగ్జిక్యూషన్, ద డిసిప్లిన్ ఆఫ్ గెటింగ్ థింగ్స్ డన్ బై లారీ బోసిడి అండ్ రామ్ చరణ్. ఐడియాస్ ఎవరికైనా ఉంటాయి, అందరికీ ఉంటాయి, బట్ ఎగ్జిక్యూషన్ మ్యాటర్స్. ఒక గోల్ పెట్టుకోవడం చాలా ఈజీ, దాన్ని అచీవ్ చేయడం చాలా కష్టం. ప్రతి కంపెనీకి CEO ఉంటాడు. CEO అంటే మీనింగ్ ఏంది ఆర్ అబ్రివేషన్ ఏంది? చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్. ఎగ్జిక్యూటివ్ అనే వర్డ్లోనే ఎగ్జిక్యూషన్ ఉంది చూడండి. సో అసలు CEO మెయిన్ జాబు ఎగ్జిక్యూషన్ చేయడం. ఎగ్జిక్యూషన్ మీద మీకు మంచి నాలెడ్జ్ ఉండాలి, అందుకే ఈ బుక్ చదవాలి. సో ఒక స్ట్రాటజీ ఆర్ ప్లాన్ని రియాలిటీలోకి తీసుకొని వచ్చేదానికి ఏం చేయాలి అనే నాలెడ్జ్ ఈ బుక్లో ఉంటుంది. బుక్ నెంబర్ 9 and 10 ఇలాన్ మస్క్ బయోగ్రఫీ బై యాష్లీ వ్యాన్స్ అండ్ ద ఫేస్బుక్ ఎఫెక్ట్ బై డేవిడ్ కిర్క్ ప్యాట్రిక్. ఇలాన్ మస్క్ది ఫేమస్ బయోగ్రఫర్ వాల్టర్ ఐజాక్సన్ కూడా బయోగ్రఫీ రాశాడు. నేను దాన్ని కూడా కొంతవరకు చదివాను, బట్ నాకు మాత్రం యాష్లీ వ్యాన్స్ రాసిందే చాలా నచ్చింది. సో ఐఎమ్ రికమెండింగ్ దాట్. ఇలాన్ మస్క్ ఎక్కడ పుట్టాడు దగ్గర నుంచి ఇలాన్ మస్క్ కాలేజ్లో ఏం చేశాడు, ఫస్ట్ కంపెనీ Zip2 ఎలా పెట్టాడు, అది ఎలా గ్రో చేశాడు, తర్వాత X.com ఆర్ పేపాల్ ఎలా పెట్టాడు, అది ఎలా గ్రో చేశాడు, అందులో ఉన్న సక్సెసెస్ ఏంది, ఫెయిల్యూర్స్ ఏంది, తర్వాత SpaceX ఎలా పెట్టాడు, తర్వాత టెస్లా ఎలా పెట్టాడు, ఇలాగ ప్రతిదీ ఒక ఎక్సలెంట్ స్టోరీ టెల్లింగ్ ఉంటుంది. అందులో చాలా బిజినెస్ అండ్ సక్సెస్ లెసన్స్ ఉంటాయి అండ్ ఇన్స్పిరేషన్ కూడా చాలా వస్తుంది. అండ్ ద ఫేస్బుక్ ఎఫెక్ట్ బుక్ కూడా మార్క్ జుకర్బర్గ్ ఫేస్బుక్ ఎలా పెట్టాడు, ఎలా గ్రో చేశాడు అనేది ఉంటుంది. నాకు చాలా నచ్చింది ఆ బుక్ కూడా. ఒక టీమ్ లాగా వాళ్ళు నెక్స్ట్ లెవెల్లో వర్క్ చేస్తారు, మార్క్ జుకర్బర్గ్ అండ్ టీమ్. సో అది చాలా ఇన్స్పైరింగ్గా ఉంటుంది. సో అందులో కూడా చాలా లెసన్స్ నేర్చుకునేదానికి ఉంటాయి. సో ఈ 2 books చదివితే ఎలాన్ మస్క్ అండ్ మార్క్ జుకర్బర్గ్ వీళ్ళ బిజినెస్ స్టోరీ అనేది ఒక కేస్ స్టడీస్ లాగా బాగా అర్థమవుతాయి. అండ్ ఫైనల్లీ 2 extra books చెప్తానని చెప్పాను. 22 Immutable Laws of Marketing, 22 Immutable Laws of Branding. పొజిషనింగ్ బుక్ ఆథర్స్ ఎవరైతే ఉన్నారో అల్ రైస్ అండ్ జాక్ ట్రౌట్, సేమ్ అదే ఆథర్స్ ఈ 2 books కూడా రాశారు. సో నేను మొత్తం 12 books చెప్పాను. పర్పస్ మీద ఫస్ట్ బుక్ ఉంది, తర్వాత బిజినెస్ బేసిక్స్ మీద నెక్స్ట్ బుక్ ఉంది, నెక్స్ట్ లెవెల్ బిజినెస్ స్ట్రాటజీస్ మీద 0 to 1 ఉంది, ఒక 5 books పొజిషనింగ్, మార్కెటింగ్ అండ్ బ్రాండింగ్ మీద చెప్పాను, గోల్ సెట్టింగ్ అండ్ ఎగ్జిక్యూషన్ మీద 2 books చెప్పాను, 2 బయోగ్రఫీస్ ఆర్ కేస్ స్టడీస్ చెప్పాను. అన్ని బుక్స్ లింక్స్ కింద డిస్క్రిప్షన్లో ఉంటాయి. కొనాలి అంటే అమెజాన్ లింక్స్తో కొనొచ్చు. నెట్ఫ్లిక్స్లకి, సినిమాలకి, ఆల్కహాల్కి చాలామంది ఎంతో ఖర్చు పెడతారు, ఒక బుక్ మ్యాటర్లో మాత్రం ఆలోచిస్తారు. మీకు ఫ్రీగా PDFs కావాలంటే టెలిగ్రామ్లో ఉన్నాయి, లింక్ కింద కామెంట్ సెక్షన్లో ఇస్తాను. సో దిస్ ఈజ్ ఇట్ ఫర్ దిస్ వీడియో. వీడియో నచ్చితే లైక్ చేయండి, మీకు ఇష్టమైన బుక్ అయితే కామెంట్ చేయండి. ఫ్యూచర్లో ఇంకా ఇన్ఫర్మేటివ్ బిజినెస్ వీడియోస్ వస్తాయి ఈ ఛానల్లో, అవి మిస్ అవ్వకూడదు అంటే సబ్స్క్రైబ్ టు వెల్తిజం తెలుగు అండ్ హిట్ ద బెల్ ఐకాన్. దిస్ ఇస్ దీపక్ సైనింగ్ ఆఫ్. ఎథికల్ హ్యాకింగ్ కోర్స్, సైబర్ సెక్యూరిటీ ఎక్స్పర్ట్, పెన్ టెస్టింగ్, బగ్ బౌంటీ, క్లౌడ్ కంప్యూటింగ్, డిజిటల్ మార్కెటింగ్, ఫుల్ స్టాక్, మెడికల్ కోడింగ్ ఇలాంటి ప్రాక్టికల్ IT కోర్సెస్ నెక్సన్ IT వాళ్ళు ప్రొవైడ్ చేస్తారు, తెలుగు అండ్ ఇంగ్లీష్లో. సర్టిఫికేషన్స్ కూడా ప్రొవైడ్ చేస్తారు. లైవ్ క్లాసెస్ ఉంటాయి అండ్ రికార్డెడ్ ఉంటాయి. ఆన్లైన్లో అయినా చూడొచ్చు, ఆఫ్లైన్ క్లాసెస్ అయినా అటెండ్ అవ్వచ్చు. హైదరాబాద్ అమీర్పేట్లో ఉంది ఇన్స్టిట్యూట్ ఇది. వెబ్సైట్ లింక్ కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను, అక్కడ అన్ని కోర్సెస్ చూడొచ్చు మీరు. ఆర్ లేకపోతే స్క్రీన్ మీద ఉన్న నెంబర్కి కాల్ చేయండి, వాళ్ళు ఫుల్ డీటెయిల్స్ ప్రొవైడ్ చేస్తారు. ఏమైనా డౌట్స్ ఉన్నా కూడా క్లియర్ చేస్తారు. You know that you control me. Guilty self-affliction. Prey on me when